ब्रह्म रूपान संशयः आकाशनित्य स्वनिर्वाच्य पदामिका चिदानन्देन कृष्णेन प्रोक्ता समगतोऽर्जुन वेदत्रयीकानन्द तत्त्वज्ञानमञ्जसा कष्टालसुदवे नित्यं नरो नित्यगमानसः ज्ञानसिद्धिं प्रलभते ततो याति परं पदम् आदे समग्रसम्पूर्णे तदर्थं पारमाचरेत् तदा गोदानजं पुण्यं लभते नागसंशयः विभागं प्रमाणस्तु कर्मस्नानमभवेत् दोषं यो मया फलं लभेत् एकाध्यायन्तु यो नित्यं पठते भक्तिसंयुतः रुद्रलोकमवाप्नोति घनो भूत्वा वसेत् चिरम् अध्याय श्लोकपादं वा नित्यं यः पठते नरः स याति नरकां एव स्वर्गादं वसुन्धरे మాయన దూరం చేయండి గీతాపానం చేయండి మాతకు హారతులియండి చిత్తము ప్రమద చేయండి భక్తిని చౌకపోయండి వృత్తిగా భక్తిగా చేయండి అసత్య హారతులివ్వండి గీతాపానం చేయండి మాతకు హారతులియండి. ఈరోజు దివ్య చిలుకల ద్వాదశి అంటారమ్మ. ఈ చిలుకల ద్వాదశి సందర్భంగా ఈ దినము ప్రారంభ దర్శనం నుండి చివరి వరకు కూడా అయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడే మా భక్త మహిళా మండలందరూ కూడా భగవద్గీత చదివారు. అలాగే మా లక్ష్మీమాశ్వరి ఇతరత్ర మరి బ్రాహ్మణులు కూడా వచ్చి ఇక్కడ కొన్ని దానములు చేశారు. ఇక్కడ స్త్రీలు కొంత ఆ దానము కూడా ఇవ్వడం జరిగింది. మరి తులసీ దామోదర పూజ వ్రతం జరిగిందమ్మా. ఈ వ్రతం కూడా చక్కగా జరిపాము. మరి ఇటువంటి గొప్ప గొప్పైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి మా యొక్క సంస్థ ఒక ఇప్పటికే గుర్తింపులో ఉంది. ఇంకా గుర్తింపు వచ్చి మరి పరమేశ్వర అనుగ్రహంతో మీకు అందరూ కూడా సర్వేశ్వరుడు ఆయువ ఆరోగ్యం ఐశ్వర్యం ప్రసాదిస్తూ మరి మా కమిటీ ద్వారా ఇటువంటి ఘనమైన కార్యక్రమాలు ఇంకా జరుగుతుంటాయని మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాము. మీ యొక్క అనుగ్రహం. ఈ రోజు అన్నప్రసాదం ఉంది, అన్నప్రసాదం ఉంది కాబట్టి అందరూ అన్నప్రసాదం స్వీకరించి మీరందరూ కూడా తరించండి. భగవంతుని తరించుకొని మీరు తరించాలని కోరుకుంటున్నాం. స్వామి శివానంద మహారాజు గారికి, స్వామి శివానంద మహారాజు గారికి, స్వామి శివానంద మహారాజు గారికి स्वामी शिवानंद महाराज की 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 स्वामी शिवानंद महाराज की. గురుపీఠం దివ్య జీవన సంఘం భక్తజనులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మరి ఎంత ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమాలు ఈ సన్నిధానంలో జరుగుతుండడం అనేది మన పలాస కాశీ బుగ్గ భక్తులు చేసుకున్నటువంటి పుణ్యం. మరి ఇటువంటి సన్నిధానంలో మనం ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ సామూహికంగా అన్నప్రసాదం స్వీకరించడం అనేది మన పూర్వజన్మ సుకృతం. మరి అలాగే ఇదే సన్నిధానంలో దివ్య జీవన సంఘంలో ప్రతిరోజు కూడా ప్రాతకాల సమయాన 5:30 నుంచి 7:15 వరకు కూడా ఉచిత యోగ సాధన కూడా జరుగుతుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరు వచ్చి తమ యొక్క ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మిక చింతనని పెంచుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాం. హరి ఓం. హరి ఓం. దివ్య జీవన సంఘం కాశీబుగ్గ శ్రీకాకుళం జిల్లా. చెప్పండి ఏంటి ఉన్నాయి సార్ ఇవాళ? పికల్, 2 కర్రీస్, 2 కర్రీ, పులిహార, పులిహార, హల్వా, హల్వా, రైస్,
రసము కరడు. మేడం గారు ఏంటి చెప్తారా గుడి గురించి? ద్వాదశ భోజనాలు ఇవ్వాలి. దివ్యజీవన సంఘం అండి ఇది. ఇక్కడ ద్వాదశి భోజనాలు అనేది మనం ప్రారంభించారు. నిన్న ఏకాదశి రోజు కూడాను 18 అధ్యాయాలు కూడాను ఇక్కడ పారాయణం జరిగింది. తర్వాత ఈ రోజు చిలుకల ద్వాదశి కారణంగా గీతా పారాయణ, తులసి దామోదర కళ్యాణం అన్ని కూడా అంగరంగ వైభవంగా జరిగి మంచి టీచర్స్ తోని మంచి గానం కూడా జరిగింది. అన్నమయ్య కీర్తనలు కూడా జరిగాయండి ఇక్కడ. తర్వాత అనంతరం భోజనం కార్యక్రమం కూడా జరుగుతుంది. అక్కడ ఇచ్చేయండి అమ్మా. ఇది రసం, ఇది రసం.